బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకు యూకే ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ నుంచి ఇండియా చేరుకున్న ఆమె యూకే వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆమెకు వీసా ఇచ్చేందుకు యూకే ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. బంగ్లాదేశ్ లో ఆందోళన నేపథ్యంలో వీసా ఇచ్చేందుకు యూకే తటపటాయిస్తోంది. దీంతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని మరో 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఇక ఇది ఇలా ఉంటే నిన్న సాయంత్రం హిండన్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యారు. బంగ్లాదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బంగ్లాదేశ్ పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు షాహబుద్దీన్ వెల్లడించారు. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ లో నిరసనకారులు అధ్యక్షుడు షాహబుద్దీన్ నివాసాన్ని ముట్టడించిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ లో ఆందోళన నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో హై అలర్ట్ నెలకొంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ పర్యటించారు. అధికారులతో కలిసి వివరాలను తెలుసుకున్నారు. సరిహద్దులో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు బంగ్లాదేశ్ లో ఉన్న భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. প্রধানমন্ত্রী বাসভবনের দিকে আমরা ওই জায়গায় ঘেরাও দেবো, এরপর দেখবো যে সে আছে কিনা। সম্ভবত সে নেই। বাংলাদেশ এই 14 বছর পর আবার 16 বছর পর আবার স্বাধীন হলো। రైట్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకు ఆశ్రయం కల్పించేందుకు యూకే ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, హసీనాకు యూకే ప్రభుత్వం ఆశ్రయం కల్పించేందుకు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. మరి అప్పటి వరకు ఆమె ఇండియాలోనే ఉంటుందా? ఎక్కడుండే అవకాశం ఉంది? ఏంటి ఓవరాల్ అప్డేట్స్? శంకరి, షేక్ హసీనా మరికొద్ది రోజుల పాటు ఇండియాలోనే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమెకు ఆశ్రయం కల్పించడం పైన యూకే ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఆమెకు ఆశ్రయం కల్పించడం పైన కొన్ని టెక్నికల్ రీజన్స్ మాత్రం యూకే ప్రభుత్వం చెబుతోంది. ఆ టెక్నికల్ రీజన్స్ ప్రధానంగా 2 టెక్నికల్ రీజన్స్. ఆ సాంకేతిక కారణాలు, మొదటిది ఆమె ఎక్కడైతే అంటే ఆమె దేశాన్ని విడిచి ఏ దేశంలోకైతే వెళ్లారో ఆ దేశంలో మొదట ఆశ్రయాన్ని కోరాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ దేశం కనుక ఆశ్రయం కల్పించలేము అన్న తర్వాతనే యూకేలో ఆశ్రయం పొందడానికి ఆమె అనుమతి కోరాల్సింది. కానీ ఇప్పుడు ఇండియాలో ఉన్నారు కాబట్టి ఇండియాలోనే ఆశ్రయం కోరాలి. ఇండియా ఆశ్రయం కనుక ఇవ్వకపోతే ఆ తర్వాత ఫస్ట్ సేఫ్ కంట్రీ, ఆమె దిగిన ఫస్ట్ సేఫ్ కంట్రీ ఏదైతే ఉందో దాంట్లోనే ఆశ్రయం పొందాల్సి ఉంటుంది అన్నది యూకే చెప్తున్నటువంటి ఒక టెక్నికల్ విషయం. రెండో టెక్నికల్ విషయం ఏంటంటే ఇది టెంపరీగా ఈ ఆశ్రయం కల్పించడం అన్నది ఉండదు. ఒకవేళ ఆశ్రయం కల్పిస్తే మీరు అక్కడే ఉండాల్సి ఉంటుంది అన్నది కూడా టెక్నికల్ గా చెప్తున్నారు. అందుకే యూకే ప్రభుత్వం మాత్రం ఇంకా ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. ఉదయం షేక్ హసీనా సోదరైనటువంటి రెహానా ఇద్దరు పాస్పోర్ట్లు కూడా ఈ యొక్క యూకే ఎంబసీకి తీసుకుని వెళ్లారు. కానీ అక్కడ ఇంకా వీసా గాని అక్కడ ఆమెను ఆశ్రయం పొందేందుకు, ఆశ్రయం కల్పించడానికి శరణార్థిగా గాని ఆమెకు ఇవ్వటానికి ఇంకా అంగీకారం కుదరలేదు. అయితే అధికారులు మాత్రం కొంత తర్జన పడుతూ ఉన్నారు. యూకే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ యూకే ప్రభుత్వం స్పందించినటువంటి తీరును కనుక మనం చూస్తే అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన యూకే ప్రభుత్వం కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే షేక్ హసీనా హయాంలో జరిగినటువంటి అల్లర్లు కానీ, అల్లర్ల తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ అల్లర్లలో చనిపోయినటువంటి 139 మంది మరణించినట్లు, వీటన్నిటిపైన కూడా కొంత ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.
దాని మీద ఐక్యరాజ్య సమితితో మీరు ఒక ఐక్యరాజ్య సమితితో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సో యూకే ప్రభుత్వం బంగ్లాదేశ్ లో జరిగినటువంటి అల్లర్లు వాటన్నిటిపైన ఐక్యరాజ్య సమితితో ఈ యొక్క విచారణ జరిపించాలని కోరుతుంది అంటే యూకే ప్రభుత్వం ఏ మూడ్ లో ఉందో కూడా మనకి అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ సేఫ్ కంట్రీ యొక్క ఆశ్రయాన్ని ముందు కోరాలి, తర్వాత ఈ టెంపరీ ఆశ్రయం అన్నది కుదరదు అని కూడా చెప్తున్నారు. సో ఇది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే కొద్దిసేపు క్రితం ఈ నేపథ్యంలోనే కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆమె ఈ యొక్క దీన్ని చేసేందుకు అని కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే కొద్దిసేపు క్రితం పార్లమెంట్ లో ఏదైతే ఈ యొక్క మన ఈ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి చేసినటువంటి ప్రకటన కూడా చూస్తే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్ లో నెలకొన్నటువంటి పరిస్థితులు భారత్ నిశ్చితంగా పరిశీలిస్తుంది. అక్కడ ఉన్నటువంటి భారతీయ విద్యార్థులు జూలైలో స్వదేశానికి తిరిగి వచ్చారన్న ప్రకటన కూడా చెప్పారు. అంతేకాకుండా భారత్ బంగ్లాదేశ్ మధ్య దశాబ్దాలుగా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి జనవరిలో ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా బంగ్లా రాజకీయాల్లో ఉద్రిక్తతలు, విభజనవాదం నెలకొని ఉన్నాయి. చర్చల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది అని ఆ దేశానికి సూచించాం. అక్కడి రాజకీయ పార్టీలకు ఇదే విషయం చెప్పాం. బంగ్లాదేశ్ లోని ఆయా చోట్ల మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఆలయాలు, అదేవిధంగా వ్యాపార కేంద్రాలపైన కూడా కొంత దాడులు జరుగుతున్నాయి. అవి కొంత ఆందోళనకరంగానే ఉన్నాయి. రాజీనామా అనంతరం భారత్ కు వచ్చేందుకు అనుమతి కోరుతూ షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు. తర్వాత ఫ్లైట్ క్లియరెన్స్ కోసం కూడా బంగ్లాదేశ్ అధికారులు వాళ్ళ దగ్గర నుంచి అభ్యర్థన వచ్చింది. సోమవారం రాత్రి షేక్ హసీనా ఢిల్లీకి చేరుకున్నారు. బంగ్లాదేశ్ లో 19,000 మంది భారతీయులు ఉన్నారు. అందులో 9,000 మందికి పైగా విద్యార్థులే ఉన్నారు. అయితే ఇందులో చాలా మంది విద్యార్థులు జూలైలోనే భారత్ కి తిరిగి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి దౌత్యవేత్తల ద్వారా అక్కడ ఉన్నటువంటి భారతీయులతో టచ్ లో ఉన్నాం. మన భారతీయులకు వచ్చినటువంటి అక్కడ ప్రమాదం ఏమీ లేదు అన్నది జయశంకర్ చేసినటువంటి ప్రకటనలోని సారాంశం. అయితే ఇప్పుడు మరి బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఇప్పుడు బంగ్లాదేశ్ తదుపరి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు అన్న అంశాలపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. అక్కడ ఉన్నటువంటి ఖలీదా జియా, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు ఎవరైతున్నారో ఖలీదా జియా మళ్లీ కొత్త ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయా అన్న అనుమానాలు కూడా తలెత్తున్నాయి. సో ఆమె మళ్లీ అధికారాన్ని చేపట్టే అవకాశాలు లేకపోలేదని కూడా అక్కడ మీడియాలో వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి హసీనా దేశాన్ని వీడిన తర్వాత ఏదైతే విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి జియాను విడుదల చేస్తూ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు. ఆమె ఒకసారిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఆమెకు కూడా గతంలో 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ గా చేశారు. 2018లో విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఈ శిక్షతో ఆమె ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా కూడా మారిపోయారు. మరి ప్రస్తుతం 78 ఏళ్లు ఉన్నటువంటి జియా అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. తమ నాయకురాలు ఖలీదా జియాకు సరైన వైద్యం అందక ఆమె పరిస్థితి విషమంగా మారటం అనేది మా దురదృష్టం. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నిరంకుశ ప్రభుత్వ అణిచివేత ధోరణి కారణంగానే ఖలీదా జియా చాలా కాలం జైల్లో ఉన్నారంటూ ఆమె పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఖలీదా జియా బేగమే మళ్లీ ప్రైమ్ మినిస్టర్ అవుతారా, లేకపోతే ఆ పార్టీకి చెందినటువంటి వేరే ఎవరైనా అవుతారా? ప్రస్తుతానికి సైనిక పాలన మరికొంతకాలం కొనసాగుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. దీనిపైన సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శంకర్.